ఏపీలో గుంతలమయమైన రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు రూపొందించిన కూటమి ప్రభుత్వం వచ్చే సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు కేటాయించింది. రాజమండ్రి కాకినాడ ప్రధాన రహదారైన ఏడీబీ రోడ్ భారీ గుంతలతో వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన రోడ్ ఎక్స్టెన్షన్ పనులను తిరిగి ప్రారంభించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి ప్రధానమైన అంశంలో రోడ్లనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆర్ఎంబీ రోడ్లు కానీ ఇటు పంచాయతీ రోడ్లు కానీ పూర్తిగా అధ్వానంగా మారడంతో గుంతలు పడ్డ రోడ్లతో ప్రయాణికులు అస్తవ్యస్తలు పడ్డారనే చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఈరోజు రాజమండ్రి నుంచి ఇటు కాకినాడ వెళ్ళే ఏడీబీ రోడ్లో ఉన్నాము. ఈ రోడ్డు గతంలో పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక చాలా అధ్వానంగా ఉండేది. ఎక్కడికక్కడ గుంతలు పడి ఇటు వాహనదారులు కానీ ఇటు లారీలు బస్సులు ఎవరైనా కానీ ఈ రోడ్లో ప్రయాణించాలంటే కూడా సురక్షితంగా ఇంటికి చేరుతామా అన్న దానిపై కూడా అనుమానాలు వ్యక్తం చేసేవారు గతంలో ఈ రోడ్డు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు రోడ్లు గుంతలన్నీ కూడా పూడ్చే విధంగా కూడా యుద్ధ ప్రాతిపదికన ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నవంబర్ 1వ తారీఖు నుంచి ఇటు జనవరి పండుగ నాటికి సంక్రాంతి నాటికల్లా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లన్నీ కూడా గుంతలను పూడ్చే విధంగా కూడా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 600 కోట్లతో ఇప్పటికే గుంతలను పూడ్చే ప్రతిపాదన అయితే రూపొందించారు. డ్రోన్ల ప్రత్యేక టెక్నాలజీతో ఇటు డ్రోన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే గుంతలు పడ్డ రోడ్లు ఉన్నాయో వాటిని గుర్తించి గుంటలు పూడ్చే విధంగా కూడా ఇప్పటికే అధికారులు అన్ని చర్యలు చేపట్టారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఏడీబీ రోడ్డు దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని అడిగి గతంలో ఈ రోడ్డు ఏ విధంగా ఉండేది అనేది వారి మాటలోనే అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇంతకు ముందు రోడ్లు అనేవి చాలా దారుణంగా ఉండేవి సార్. ఎలా అంటే సార్, ఇది రాజనగర్ నుంచి కాకినాడ వెళ్ళే ప్రధాన రహదారి సార్. ఏదైనా వెహికల్ కాకినాడ వెళ్ళాలంటే ప్రధానంగా ఇలాగే వెళ్ళాలి సార్. దానితో పోర్టుకు వెళ్ళే పెద్ద పెద్ద రాళ్ళు అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ ఇలాగే జరుగుతాయి సార్. వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడేవారు సార్. బైకులు కూడా చాలా యాక్సిడెంట్లు అయ్యాయి సార్. ఇప్పుడు కొద్దిగా మరమ్మతులు చేసుకుంటూ వస్తున్నాయి సార్. ఎదర వరకు దగ్గర రంగంపేట వరకు రోడ్డు వచ్చేసింది అంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, యాక్సిడెంట్లు కూడా బాగా తగ్గినాయి సార్. ఇప్పుడు తగ్గినాయి, మరమ్మతులు కూడా జాయిగా చేసుకుంటూ వస్తున్నాయి సార్. మేము రోడ్డు వేస్తున్నందుకు మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం సార్. అయితే గతంలో ఈ రోడ్లో చూసుకున్నట్లయితే కనుక సింగిల్ రోడ్డు ఉండేది. ఇక్కడ పోర్టుకి ఎక్కువ వెహికల్స్ వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లు కూడా జరిగాయి. ఇప్పుడు దీన్ని డబుల్ రోడ్ చేస్తున్నారు. ఈ డబుల్ రోడ్ చేయడం వల్ల ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందంటారు. అవును సార్, ఇప్పుడు డబుల్ రోడ్ చేయడం వల్ల ట్రాఫిక్ తగ్గుతుంది సార్. ట్రాఫిక్ తగ్గడం వల్ల దానివల్ల యాక్సిడెంట్లు, వాహనదారులు కూడా ప్రయాణం కూడా తొందరగా అవుతుంది సార్. ఒక బస్సు కోసం నిలబడాలన్నా ఏమన్నా కూడా డబుల్ వే రావడం వల్ల ఈజీ అయిపోతుంది సార్. మాకు ఈజీగా ఉంటుంది సార్. అందుకే ప్రస్తుతం ఈ రోడ్ని ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది రాజమండ్రి కాకినాడకు ప్రధాన రహదారి కావడం వల్ల ఈ రోడ్డు కానీ అభివృద్ధి చెందితే ఇటు కాకినాడ పోర్టుకు వెళ్ళే వాహనాలతో పాటు ఇతర వాహనదారులు కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుందని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజానగరం.